హాయ్ అండి, వెల్కమ్ టు సెమినల్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ముందు క్లాసులో మనము మీను మీడియన్ మోడ్కి సంబంధించి అన్గ్రూప్ డాటాకు సంబంధించి ఏ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలి, గ్రూప్ డాటాకు సంబంధించి ఏ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలో నేర్చుకున్నాం. అయితే నెక్స్ట్ మనకు సిలబస్లో ఇచ్చిన ప్రకారము మీను మీడియన్ మోడ్కి సంబంధించి వాటి యొక్క ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క లోపాలు ఏ విధంగా ఉన్నాయో దాని గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. మీరు వీలుంటే ఈ విధంగానే రాసుకోండి. ఒక పెద్ద పేపర్ తీసుకొని అడ్డంగా గీతలు కొట్టుకొని ఈ విధంగా రాసుకోండి. 3 ఒకే పేపర్లో కానీ ఉంటే ఈ విధంగా మన టేబుల్ మెథడ్లో కానీ చదవగలిగితే ఒకదానికి మధ్య మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా కూడా అడిగే అవకాశాలు ఉంది కాబట్టి నేను ఏదైతే చెప్తానో చెప్పేటప్పుడు వీలైన వరకు మీరు నోట్స్ రాసుకునే పడితే నోట్స్ రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఏమంటే మీన్కి సంబంధించి మీన్ని దేంతో సూచిస్తామంటే ఎక్స్ బార్తో సూచిస్తామన్నమాట. ఎక్స్ పైన ఇట్లా గీత కొడితే దాన్ని ఎక్స్ బార్తో సూచిస్తాం. అలాగే దీన్ని ఏఎంగా సూచిస్తారు. అలాగే హెచ్ఎం మరియు జేఎం. ఏఎం అంటే ఏంది? అర్థమెటిక్ మీన్ అని ముందు క్లాసులో చెప్పాను. హెచ్ఎం అంటే హార్మోనిక్ మీను, జేఎం అంటే జామెట్రికల్ మీన్ అనమాట. అయితే ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఇవన్నీ కూడా కేంద్రీయ ప్రవృత్తి మానాలు, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అయితే ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో అత్యంత సర్వసాధారణమైనది ఏది ఉందంటే అది మనం మీన్గా చెప్పవచ్చు. అత్యంత సర్వసాధారణమైనదిగా మనం ఈ మీన్ని చెప్పవచ్చు. అదేవిధంగా వెరీ సోఫిస్టికేటెడ్ అంటే అధునాతనమైనదిగా కూడా మనము ఈ మీన్ అనేది అంక మధ్యము అనేది అధునాతనమైనదిగా వీటిలన్నిటిలో కేంద్రీయ ప్రవృత్తి మానాలు అన్నిటిలో కూడా అత్యంత అధునాతనమైనది ఏది ఉందంటే దాన్ని మనము మీన్గా చెప్పవచ్చు. ఇంకా ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో అత్యంత ఖచ్చితమైనది మరియు నమ్మదగినది ఏది ఉందంటే దాన్ని మనము మీన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇది ఒకే విధంగా నిర్వచించబడి చూడండి, ఒకే విధంగా నిర్వచించబడి ఒకే ఒక విలువను కలిగి ఉంటుంది. ఒకే విధంగా నిర్వచించబడి ఒకే ఒక విలువను కలిగి ఉంటుంది. ఏ విధంగా నిర్వచించబడింది ఇది? మీన్ అంటే రాసుల మొత్తము డివైడెడ్ బై రాసుల సంఖ్య. ఈ విధంగా నిర్వచించబడిన కానీ ఆ నుంచి వచ్చే విలువ ఒకే ఒక విలువను కలిగి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మీన్కి సంబంధించి మనం చేసేటప్పుడు దాని యొక్క మధ్య విలువను తీసుకుంటాం. మీలో చాలామంది ఇలా చెప్తా ఉన్నాడు, దీంట్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అని అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను చూడండి. కేంద్రీయ ప్రవృత్తి మానాల్లో అత్యంత అధునాతమైనది ఏది అని అంటాడు. మీనా, మీడియనా, మోడా, పైవేవి కావా? ఇలా అడగవచ్చు. అప్పుడు దీని గురించి చదివి కనుకుంటే మీరు దాన్ని ఆన్సర్ చేయగలరు. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మధ్య విలువలని ఎక్స్ విలువల్ని ఎక్కడ తీసుకుంటామని అడుగుతాడు. అప్పుడు మన మీన్కి సంబంధించి ఈ విధంగా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి తెలుసుకోండి. మీరు చదివేటప్పుడే వీలైనంత వరకు క్వశ్చనింగ్ మెథడ్లో చదవాలా. పక్కన క్వశ్చన్ వేసి అడగాల. ఆ విధంగా చదవండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మనము మధ్య విలువలు తీసుకుంటాం. దీంట్లో మధ్య విలువలు మీన్కి సంబంధించి మధ్య విలువలు అనేది తీసుకుంటాం అనమాట. ఈ మీన్ని అంటే ఈ అంక మధ్యాన్ని బీజీయ వ్యవస్థలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. బీజీయ వ్యవస్థ అంటే ఏంది? ఏ కామా బి కామా సి అంటే 1 2 3 4 కాకుండా ఏ కానీ బి కానీ లేదా పిక్యూఆర్ఎస్ కానీ ఇలాంటి అక్షరాలతో కూడా మనము ఈ మీన్ని కనుగొనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి కామా సి కామా డీల యొక్క అంక మధ్యము ఎంత అని అడిగితే ఏ కామా బి కామా సి కామా డీల యొక్క అంక మధ్యము ఎంత అని అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి 4 అంశాలు కాబట్టి డివైడెడ్ బై 4. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి డివైడెడ్ బై 4గా మనం అంటే ఇదేంటి? బీజీయ వ్యవస్థ. ఈ బీజీయ వ్యవస్థలో కూడా మనము ఈ మీన్ని ఉపయోగించవచ్చు. ఓకేనా? ఇక్కడ కూడా మనకి మీన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది దత్తాంశంలోనే ఇచ్చిన ఏదైతే డాటా ఉందో
ఆ డాటాకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద ఈ మీన్ అనేది ఆధారపడి ఉంటుంది. అన్ని అంశాల మీద కూడా ఈ మీన్ అనేది ఆధారపడి ఉంటుంది, గమనించుకోవాలి. అన్ని అంశాల మీద అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటే మొత్తాన్ని తీసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క డాటా మీద ప్రతి ఒక్క అబ్జర్వేషన్ మీద ఇది ఆధారపడి ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించి లోపాలు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి ఇప్పుడు చూశారు కదండి, దాని యొక్క ధర్మాలు సర్వసాధారణంగా ఉపయోగిస్తాము, అత్యంత అధునాతమైనది, అత్యంత ఖచ్చితమైనది, అత్యంత నమ్మదగినది, ఒకే ఒక విలువను కలిగి ఉంటుంది, మధ్య విలువలు తీసుకుంటాము, బీజీ వ్యవస్థలో ఉపయోగిస్తాము, అలాగే దత్తాంశంలోనే అన్ని అంశాల మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించిన లోపాలు చూద్దాం. లోపాలు ఇది ఇచ్చిన డాటా ఏదైతే ఆ దత్తాంశం ఉందో ఆ దత్తాంశంలో ఏ ఒక్క విలువ తెలియకపోయినా దానికి సంబంధించి సమాధానాన్ని మనము కనుగొనలేము. ఏ ఒక్క విలువ తెలియకపోయినా కనుగొనలేము కాబట్టి ఇది దీని యొక్క లోపం. నెక్స్ట్ ఇది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీకి సంబంధించి ఎక్కువ విలువలు కానీ ఉన్నట్లయితే ఎక్కువ సమాధానంగాను, తక్కువ విలువలు ఉన్నట్లయితే తక్కువ సమాధానంగాను దీని నుంచి రావడం జరుగుతుంది. అంటే ఎక్కువ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఎక్కువ సమాధానం అంటే ఎక్కువ సమాధానం వస్తుంది, తక్కువ అబ్జర్వేషన్ ఉన్నప్పుడు తక్కువ సమాధానం వస్తుంది. అంటే ఎందుకు చెప్పండి, రాసులు మొత్తం తీసుకుంటాము డివైడెడ్ బై రాసుల సంఖ్య తీసుకుంటాం కాబట్టి ఎక్కువ అబ్జర్వేషన్ ఉన్నప్పుడు దాని యొక్క విలువ కూడా పెరుగుతా పోతుంది, లేదా తక్కువ అబ్జర్వేషన్ ఉంటే దాని యొక్క విలువ కూడా తగ్గుతూ వస్తుంది. ఇది దీని యొక్క ఆ విధంగా రావడం అనేది దీని యొక్క లోపంగా మనము చెప్పడం జరుగుతుంది. అర్థమైంది కదండి, దీని యొక్క ధర్మం ఏంది, మీనింగ్కి సంబంధించిన ధర్మం ఏముంది, దాని యొక్క లోపాలు ఏముందని చెప్పేసి. ఇప్పుడు మనం మీడియన్కి సంబంధించిన ధర్మాలు ఏమున్నాయి, దాని యొక్క లోపాల గురించి తెలుసుకుందాం. మీడియన్కి సంబంధించిన ధర్మాలు కానీ చూసినట్లయితే మీడియన్ అంటే మధ్యగతం. దీన్ని దేనితో సూచిస్తాము, ఎం అనే అక్షరంతో సూచిస్తాం. అయితే దీన్ని ఏమంటాం మనము, పొజిషనల్ యావరేజ్ అంటాం. పొజిషనల్ యావరేజ్ అని ఎందుకు అంటున్నాం దీన్ని, మనము ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో రాసుకుంటా పోయినప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఉన్నటువంటి ఏ విలువ ఉందో, మధ్యలో అంటే ఏంది, అదొక పొజిషన్, మధ్య సెంటర్ పొజిషన్లో ఏ వాల్యూ ఉందో దాన్ని మనము మీడియన్గా చెప్తాం కాబట్టి అందువల్ల దీన్ని ఏమంటారంటే స్థానపు సగటు లేదా పొజిషనల్ యావరేజ్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అత్యధిక విలువలు ఉన్నప్పుడు అత్యధికంగాను, అత్యల్ప విలువలు ఉన్నప్పుడు అత్యల్పంగాను దీని యొక్క సమాధానం వస్తుంది, ఏది మీన్కి సంబంధించి. కానీ ఇక్కడ మనకు మీడియన్లో అత్యధిక విలువలున్నా అత్యల్ప విలువలున్నా మనం అవరోహణ క్రమంలో చేసేసి మధ్యలో మనము ఏదైతే పొజిషన్లో సెంట్రల్లో ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం తీసుకుంటాం కాబట్టి అత్యధిక విలువలున్న అత్యల్ప విలువల వలన కానీ ఏ విధమైన మార్పు అనేది ఈ మీడియన్లో ఉండదు. ఏ విధమైన మార్పు ఉంటుందా, ఉండదు. ఎందుకు, మన సెంట్రల్లో ఏదైతే అది తీసుకుంటాం, ఎన్నైనా వాల్యూలు ఉన్నాయి, ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసుకుంటూ వెళ్తే సెంట్రల్లో ఏదైతే ఉందో దాన్ని మటుకే తీసుకుంటాం కాబట్టి అత్యధిక విలువలున్నా అత్యల్ప విలువలు ఉన్నా సరే దీని యొక్క సమాధానంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనం మధ్య విలువలు తీసుకోవడం జరిగింది, ఎక్స్ కనుగొనడం జరిగింది. ఎక్స్ అంటే ఏదో ఇచ్చిన దాతాంశం, ఇక్కడ ఎక్స్ కనుగొన్నాం అంటే దిగువది ఎగువ అవతల సరాసరిని మనం మధ్య విలువలుగా తీసుకోవడం జరిగింది ఎక్కడ, మీన్లో. అయితే ఇక్కడ మీడియన్కి సంబంధించి ఏం తీసుకుంటాం చూడండి, మీడియన్కి సంబంధించి సంచిత పౌనఃపున్యాలు తీసుకోవడం జరిగింది. అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనము ఈ మీడియన్కి సంబంధించి తీసుకోవడం జరిగింది. ఎక్కడ గ్రూపు డాటా చేసేటప్పుడు అక్కడ సిఎఫ్ కనుగొనాలి, ఆ సిఎఫ్ తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. దీని యొక్క ధర్మం అనమాట క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఈ మీడియన్ సంబంధించి మనం గ్రాఫ్ ద్వారా కూడా మనము దీన్ని చూపించవచ్చు, ఏది మీడియన్ని గ్రాఫ్ ద్వారా కూడా చూపించవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి లోపాలు ఏదో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనము మీన్ని బీజీ వ్యవస్థలో కూడా చూపించవచ్చు, కానీ ఇక్కడ మీడియన్ని బీజీ వ్యవస్థకు ఇది పనికిరాదు అంటున్నాడు. బీజీ వ్యవస్థకి ఇది పనికిరాదు. ఎందుకు, మధ్యలో ఏదైతే ఉందో దాని నుంచి మనం సరైన సమాధానం తీసుకురాము కాబట్టి ఈ మీడియన్కి సంబంధించి మనము ఇది బీజీ వ్యవస్థకి పనికిరాదు అని చెప్తున్నాడు. ఇది ఒక్కటేనండి బీజీ వ్యవస్థకి పనికొచ్చేది, ఇంకా మిగతా ఈ రెండు కూడా బీజీ వ్యవస్థకి పనికిరావు అనేది మీరు మనసులో పెట్టుకోండి, అలాగే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశాల సంఖ్య
సరి సంఖ్య అయినా ఇది సరి అయినదిగా ఉండదు. ఎందుకు? ఇచ్చిన నిర్వచనం ప్రకారము కరెక్ట్గా పొజిషనల్ యావరేజ్ అనేది రావాలి కాబట్టి ఆ సరి సంఖ్య అయినప్పుడు 2 వాల్యూస్ని తీసుకొని మధ్యలో ఉన్న 2 వాల్యూస్ని తీసుకొని మనం చెప్తాం కాబట్టి ఇచ్చిన అంశాల సంఖ్య సరి సంఖ్య అయినప్పుడు ఇది సరైనదిగా ఉండదు. ఎందుకంటే ఆ నిర్వచనం ప్రకారం ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నాడు దీని యొక్క లోపం మనం చూసినట్లయితే. నెక్స్ట్ మోడ్ చూద్దాం. మోడ్ అనేది దేంతో సూచిస్తామంటే జెడ్తో సూచిస్తాం. దేంతో? జెడ్తో సూచిస్తాం. ఈ దత్తాంశకు మోడ్ ఇచ్చిన దత్తాంశం ఏదైనా సరే, ఏదైతే డాటా ఉందో దానికి సంబంధించి మోడ్ అనేది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అందుకే చూసాం కదా మనము మోడ్కి సంబంధించి లెక్కలు చేసేటప్పుడు నో మోడ్ అని ఉంటుంది. నో మోడ్ కానీ ఇలా ఉంటుంది. ఇచ్చిన దత్తాంశానికి మోడ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఈ మోడ్ ఉంటే అది 1 కంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. 1 కంటే కూడా ఎక్కువగా కూడా ఉండొచ్చు. అంటే ఏంది? యూనిమోడ్, బైమోడ్, ట్రైమోడ్, మల్టీమోడ్ ఎన్ని రకాలుగా కూడా ఈ మోడ్ అనేది ఉండొచ్చు. అంశాలు అయితే అర్థమైంది కదండి. మోడ్ ఉంటే అది 1 ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా 1 కంటే కూడా ఎక్కువగా కూడా ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ అంశాలు అబ్జర్వేషన్ తెలియనప్పుడు మనకి మధ్యగతము ఏఎం తెలిస్తే చాలు అంటున్నాడు. కర్ల పియర్సన్కి సంబంధించి మనం మోడ్కి సంబంధించి ఒక ఫార్ములా ముందు వీడియోలో మనం చెప్పడం జరిగింది. అంటే మోడ్ కనుక్కోవడానికి మనకి మధ్యగతము అంకమధ్యము తెలిస్తే చాలు. ఓకేనా? నెక్స్ట్ ఈ సెంట్రల్ టెండెన్సీ అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కేంద్రీయ ప్రవృత్తి మానాల్లో అత్యంత సులభమైనది మరియు అత్యంత సరళమైనది ఏది ఉందంటే అది మోడ్. బాహుళకము అత్యంత సరళమైనది మరియు అత్యంత సులభమైనది. ఇది ఫ్రీక్వెంట్లీ నెంబర్గా ఉండొచ్చు, లేదంటే కామన్ నెంబర్గా ఏదైతే ఎక్కువసార్లు వస్తుందో ఈ విధంగా మనం తీసుకునేది ఏదైనా డాటా ఉందంటే అది మోడ్గా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి లోపాలు ఏ విధంగా ఉందంటే దీనిలాగే మనకు మీడియన్ ఏ విధంగా బీజీ వ్యవస్థ పనికిరాదో ఇది మోడ్ కూడా బీజీ వ్యవస్థకి పనికిరాదు. ఒక్క మీన్ మాత్రమే మనకి బీజీ వ్యవస్థకి పనికి వస్తుంది. ఎక్స్ అంటే అంశాల సంఖ్య చాలా తక్కువగా అయితే బాహుళకం ఉండకపోవచ్చు. అంటే అంశాల సంఖ్య తక్కువ కనుక ఉన్నట్లయితే బాహుళకం ఉండకపోవచ్చు. ఎందుకంటే తక్కువ అంశాలు ఉంటే ఎక్కువసార్లు ఏది రిపీట్ అవుతుందని ఎలా చెప్పగలం? చెప్పలేం కదా. అందువల్ల తక్కువ అంశాలు అత్యల్పంగా అంశాలు ఉన్నప్పుడు దానికి సంబంధించి మనము బాహుళకం అనేది ఉండకపోవచ్చు. ఇది ఒక లోపంగా మనము చెప్పవచ్చు. ఈ విధంగా మీను మీడియన్ మోడ్కు సంబంధించి దాని యొక్క ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క లోపాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ లేదా డిస్పర్షన్. గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ దీనికి సంబంధించి మీను మీడియన్ మోడ్కి సంబంధించి ఒక షార్ట్ నోట్స్ లాగా ఫార్ములాస్ అన్నీ కూడా ఒక చోట ఉండాలి. దానికి సంబంధించి నేను మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ చెప్పిన తర్వాత కూడా అప్పుడు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీకి సంబంధించి ఏ విధంగా ఫార్ములాస్ రాసుకోవాలి, మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీకి సంబంధించి ఏ విధంగా ఫార్ములాస్ రాసుకోవాలి, రెండింటికి సంబంధించి నేను చెప్తాను ఒక వీడియోలో. ఆ విధంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ విధంగానే చదవండి. మీరు ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. ఏఎంకి సంబంధించి ఫార్ములాస్ చేసుకోవచ్చు. అంటే గ్రూప్ డాటా ఇలాగే నోట్స్ని అంటే ఒక అడ్డంగా తిప్పేసి దాంట్లో ఏఎం మీడియన్ మోడ్కి సంబంధించి రాసేసి ఇదే విధంగా దాన్ని కంటిన్యూ చేసుకొని కింద ఏం రాయాలి? అన్గ్రూప్ డాటా అంటే ఏఎంకి సంబంధించి ఫార్ములా, మీడియన్కి సంబంధించిన అన్గ్రూప్ డాటా ఫార్ములా, మోడ్కి సంబంధించిన అన్గ్రూప్ డాటా ఫార్ములా రాసుకోండి. అలాగే మీన్కి సంబంధించిన గ్రూప్ డాటా ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని రాసుకోండి. నెక్స్ట్ మీడియన్కి సంబంధించి గ్రూప్ డాటా ఫార్ములా ఏది ఉందో, మోడ్కి సంబంధించిన గ్రూప్ డాటా ఫార్ములా ఏదైతే ఉందో ఆ విధంగా రాసుకొని అంత సమాచారం కూడా మీకు మీ గుప్పిట్లో ఉంటుంది. ఆ విధంగానే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మీన్కి సంబంధించి కూడా నేను చెప్పాలి. మీన్కి సంబంధించి గ్రూప్ డాటా చెప్పేటప్పుడు మనకు 3 రకాలు ఉంటాయి. దానికి సంబంధించి నేను డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్, అజ్యూమ్డ్ మెథడ్ అని ఉంటుంది. వాటన్నిటి గురించి కూడా ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్లో కొంత డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆ ఫార్ములాస్ వచ్చినప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి దాని గురించి కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ సెకండ్ ఆర్డర్ యావరేజెస్. ఇందులో దీన్ని ఏమంటారంటే మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ లేదా డిస్పర్షన్. చరశీలత
మానాలు అని అంటారు, అలాగే విస్తరణ కొలతలు అని అంటారు. విస్తరణ కొలతలు ఈ మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ లేదా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చరశీలత మానాలు లేదా విస్తరణ కొలతల్లో మనకి మెయిన్గా ఏమున్నాయో చూద్దాం. రేంజ్ మనకి ఇచ్చిన సిలబస్లో రేంజ్ ఇచ్చాడు, క్వార్టైల్ డీవియేషన్ ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు, మీన్ డీవియేషను, డిజైల్స్, పర్సంటైల్స్, వేరియన్స్. దీనికి సంబంధించి మనకి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ముందు క్లాసులో చెప్పినట్లుగా అత్యంత నమ్మదగినది ఏది ఉంది, అత్యంత నమ్మదగినది ఏది ఉందనంటే మనకు అక్కడ మీన్గా చెప్తాం. వీటిల్లో అక్కడ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో అత్యంత నమ్మదగినది అంటే మనం మీన్గా చెప్పాలి, అంటే అంక మధ్యం చెప్తాం. కానీ మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ లేదా డిస్పర్షన్లో లేదా తెలుగులో చరశీలత మానాలు లేదా విస్తరణ కొలతల్లో అత్యంత నమ్మదగినది ఏది అని అంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్గా చెప్తాం అనమాట. స్టాండర్డ్ డీవియేషన్గా చెప్తాం. అత్యంత నమ్మదగినదిగా చెప్పాలంటే స్టాండర్డ్ డీవియేషన్. అయితే ఇక్కడ మిమ్మల్ని లెక్కలేం అడగడు. వీలైనంత వరకు ఫార్ములాస్ని బాగా గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు ఫార్ములాస్ని దీని మీద ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అని అనుకుంటున్నాను. వీలైనంత వరకు ఫార్ములాస్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ మీద చిన్న లెక్కలు దానికి సంబంధించి చూద్దాం. ఇప్పుడు రేంజ్ అంటే ఏంది? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. అంటే ఇచ్చిన యొక్క దత్తాంశంలో గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువను కనుక మనం తీసేసినట్లయితే దాన్ని మనము వ్యాప్తి అంటాం, అంటే రేంజ్గా తీసుకుంటాం. గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువను కనుక తీసేసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2, 3, 5, 10, 1, 7, 9, 15, 25, 24, 30 ఇలా ఉందనుకోండి. దీనికి సంబంధించి మనకి వ్యాప్తి రేంజ్ కనుక్కోమంటే ఎలా చూసుకుంటాం? దీంట్లో గరిష్ట విలువ ఏది ఉంది? మనకి 30గా ఉంది. 30 గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఇట్లన్నింటిలో కనిష్ట విలువ అంటే చిన్న విలువ ఏది ఉంది? మనకి ఇక్కడ 1గా ఉంది కాబట్టి 30లో నుంచి 1 తీసేస్తే 29. 29 అనేది దీని యొక్క వ్యాప్తిగా మనం చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా మీకు వాల్యూస్ ఇచ్చేస్తాడు. ఆ వాల్యూస్ అన్నింటిలో ఎతికి పెద్ద వాల్యూ ఏది ఉందో దాంట్లో నుంచి చిన్న వాల్యూని కనుక మనం తీసేసినట్లయితే దాన్ని మనము రేంజ్గా చెప్పవచ్చు. దీన్నే వాడు క్వశ్చన్గా కూడా అడతాడు. గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువను తీసేగా వచ్చేటటువంటి చరశీలత మానాల్లోనిది సంబంధించినది ఏది అని అడిగి కింద రేంజ్ ఇస్తాడు, వ్యాప్తి ఇస్తాడు, వ్యాప్తి గుణకం ఇస్తాడు, క్వార్టైల్ డీవియేషను లేదా స్టాండర్డ్ డీవియేషన్ ఇలా ఇస్తాడు. అప్పుడు మనకి ఆ ఇచ్చిన నిర్వచనాన్ని బట్టి కింద మనం ఆన్సర్ చేయగలిగేలాగా ఉండాలి. అందుకని నిర్వచనాలు కూడా మీరు చదువుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ రేంజ్ అంటే అర్థమైంది కదండి. నెక్స్ట్ దానికి సంబంధించే వ్యాప్తి గుణకం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, దాన్ని ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, రేంజ్ గురించి కనుక చూసినట్లయితే రేంజ్ అంటే ఏంది? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, అంటే పెద్ద విలువ మైనస్ కనిష్ట విలువ. అంటే చూడండి, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఈ విధంగా కూడా ఫార్ములా అడగవచ్చు మిమ్మల్ని. ఈ విధంగా కూడా ఎక్స్ అంటే ఏంది? మనకు అబ్జర్వేషన్. ఏ అబ్జర్వేషన్ తీసుకుంటున్నాడు అక్కడ? హైయెస్ట్ వాల్యూ మరియు లోయెస్ట్ వాల్యూ. ఎల్ అంటే లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ. ఓకేనా? లార్జెస్ట్ వాల్యూ మరియు స్మాలెస్ట్ వాల్యూ ఈ విధంగా కూడా అడగచ్చు. ఇది రేంజ్గా తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ వాల్యూ మనం 30గా తీసుకుందాం, లోయెస్ట్ వాల్యూ కనిష్ట విలువ 10గా తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క రేంజ్ ఎంత అని అన్నట్లయితే 30 మైనస్ 10 అంటే ఇది మనం రేంజ్గా చెప్పవచ్చు. కానీ వ్యాప్తి గుణకం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే చూడండి, ఇక్కడ గరిష్ట విలువ. ఈ సూత్రం చూడండి, సూత్రాలు చాలా ఇంపార్టెంట్, ఫార్ములాస్ అన్ని కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫార్ములాస్ని జాగ్రత్తగా చూడండి. గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ డివైడెడ్ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ. కవి అంటే గా అంటే గరిష్ట విలువ, గవి అంటే గరిష్ట విలువ, కవి అంటే కనిష్ట విలువ. ఓకేనా? లేదా XH మైనస్ XL అంటే హైయెస్ట్, హెచ్ అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ డివైడెడ్ బై హైయెస్ట్ వాల్యూ ప్లస్ లోయెస్ట్ వాల్యూ. ఈ విధంగా మనకి వాడు ఇవ్వడం జరుగుతుంది.
ఓకేనా. ఇప్పుడు గరిష్ట విలువ ఇక్కడ 30 తీసుకున్నాము. 30 మైనస్ 10 డివైడెడ్ బై 30 ప్లస్ 10. నేను చేసినట్లయితే 20 డివైడెడ్ బై 40. 0కి 0కి క్యాన్సిల్ తీసేసాము. 2/4. 2 ఒకట్లు 2 రెండు 1/2 అంటే ఎంత? 1/2 అంటే 0.5గా మనం చెప్పగలం. హాఫ్ 0.5 అంటే సగం అని. ఈ విధంగా చేసాము లెక్కలు. జాగ్రత్తగా చిన్నగా లెక్కలు చేసుకోండి. ఈ విధంగా మిమ్మల్ని వ్యాప్తి గుణకానికి సంబంధించి అడగడం జరుగుతుంది. గరిష్ట విలువ 30 అయితే, కనిష్ట విలువ 20 అయితే దాని యొక్క వ్యాప్తి గుణకం ఎంత అని అడిగితే ఈ విధంగా మీరు లెక్కలు చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు సింపుల్గా ఇచ్చిన ఆన్సర్లో కనిపెట్టడం ఎలా అంటే, 1 కంటే ఎప్పుడు కూడా ఈ వ్యాప్తి గుణకం అనేది 1 కంటే తక్కువగా ఉంటుంది. 1 కంటే ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. కింద ఇచ్చిన ఆప్షన్స్లో 1 కంటే తక్కువ ఏది ఉందో చూసుకోవాలి. 1 కంటే తక్కువ ఏది ఉందో చూసుకోవాలి. దాంట్లో ఈ ఎప్పుడు వ్యాప్తి గుణకం అనేది ఎప్పుడు కూడా ధనాత్మకంగానే ఉంటుంది, అంతేగాని రుణాత్మకంగా ఉండదు. ఎందుకు? మనం గరిష్ట విలువల నుంచి కనిష్ట విలువను తీసేసాం కాబట్టి ఎప్పుడు కూడా ధనాత్మకమైన విలువలు వస్తాయి మనకి. కాబట్టి వ్యాప్తి గుణకం ఎప్పుడు కూడా ధనాత్మకంగా ఉంటుంది. ఇది రాసుకోవాలి మీరు. వ్యాప్తి గుణకం ఎప్పుడు కూడా 1 కంటే తక్కువగా ఉంటుంది. అలాగే వ్యాప్తి గుణకం ఎప్పుడు కూడా ధనాత్మకంగానే ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా ఈ వ్యాప్తి గుణకం, వ్యాప్తి అంటే రేంజ్ లేదంటే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏముంది మనకి? క్వార్టైల్ డీవియేషన్. ఆ క్వార్టైల్ డీవియేషన్ సంబంధించి ఓన్లీ ఫార్ములాలు ఈ విధంగా తెలుసుకోండి. అన్నిటి గురించి కూడా ఫార్ములాస్ అన్ని తెలుసుకోండి. దాని గురించి పెద్దగా అవసరం లేదని నేను అనుకుంటున్నా. మీకు ఏదన్నా సమాచారం దొరికితే తెలుసుకోండి. ఓకేనా. ఇప్పుడు క్వార్టైల్ డీవియేషన్ ఏందో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ క్వార్టైల్ డీవియేషన్ గురించి చూద్దాము. క్వార్టైల్ డీవియేషన్ అంటే చతుర్థాంశక విచలనం అంటాం. చతుర్థాంశక విచలనం అంటాం. ఈ క్వార్టైల్ డీవియేషన్ సంబంధించిన ఫార్ములా కనుక చూసినట్లయితే, క్వార్టైల్ డీవియేషన్ సంబంధించిన ఫార్ములా Q3 మైనస్ Q1 డివైడెడ్ బై 2. ఇది ఫార్ములా. చూడండి, క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1. Q3 మైనస్ Q1 అనేదిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ క్వార్టైల్ డీవియేషన్ అనేది, క్వార్టైల్ డీవియేషన్లో ఇప్పుడు Q1, Q2, Q3 ఇలా ఉంది కదా. వీటిల్లో క్వార్టైల్ అంటే ఎంత? క్వార్టైల్ అంటే 1/4 వంతు. 1/4 వంతు అంటే ఇచ్చిన అబ్జర్వేషన్ సంబంధించి ఇచ్చిన అబ్జర్వేషన్లో 4వ వంతు అంటే n/4గా తీసుకుంటాం. n/4గా తీసుకుంటాం. ఇక్కడ Q3 మైనస్ Q1 మీద దీని గురించి మళ్ళీ చెప్తాను. Q3 అంటే ఏంది, Q1 అంటే ఏందో. ఓకే, Q1 అంటే ఏందో చూడండి. Q1 అంటే మనకి ఇచ్చిన అబ్జర్వేషన్లకి 4వ వంతు అని అర్థం. ఇప్పుడు మనకి మీడియన్కి సంబంధించిన ఫార్ములా ఉంది కదా. ఇప్పుడు మీడియన్కి సంబంధించిన ఫార్ములా ఏముంది? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H కానీ తీసుకున్నాం. ఓకేనా. కానీ ఇక్కడ క్వార్టైల్ డీవియేషన్ అంటే సేమ్ ఇలాగే చూడండి, ఉంది కదా. ఇక్కడ మనం n/2గా తీసుకున్నాం, కానీ ఇక్కడ n/4గా తీసుకుంటే Q1 ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ 1 కాబట్టి n/4 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై F ఇంటూ CRIRH. Q1 ఈజ్ ఈక్వల్ టు, ఎందుకు క్వార్టైల్ డీవియేషన్ అంటే 4వ వంతు కాబట్టి Q1 ఈజ్ ఈక్వల్ టు n/4 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H కానీ ఇలా తీసుకుంటాం. ఇది Q1 అయితే. అలా కాకుండా ఇప్పుడు Q2 కనుక తీసుకున్నట్లయితే Q2 ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ సేమ్ అంతే. ఇక్కడ n/4 కదా, n/4ని 2తో చేస్తే 2n/4 2n డివైడెడ్ బై 4 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ CRIRH. 2n Q2 కాబట్టి
రెండు చతుర్థాంశక విచలనాలు అంటే 2n డివైడెడ్ బై 4. ఈ n/4ని తీసుకుంటే 2n డివైడెడ్ బై 4. 2 ఒకట్ల 2 2ల అంటే Q2 ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ CRIRH. ఇది చూడండి, ఈ ఫార్ములా Q2 అనేది ఏ విధంగా ఉంది? L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C అనేది దేనికి ఈక్వల్గా ఉంది అని అంటే మీడియన్ ఫార్ములా ఏదైతే ఉందో L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ CRIRH అయితే ఏదో ఉందో దానికి ఈక్వల్గా ఉంది. ఇచ్చిన క్వార్టైల్ డీవియేషన్లోని ఏ వాల్యూ అనేది మనకి మీడియన్కి ఈక్వల్గా ఉంటుందని అంటే Q1నా, Q2నా, Q3నా, Q4 ఇలా అడిగినప్పుడు Q2 అనేది మనకు మీడియన్కి ఈక్వల్గా ఉంటుంది. ఇట్లా ఎందుకు Q2 అనేది మీడియన్కి ఈక్వల్గా ఉంటుందో మనం ఇక్కడ ఫార్ములేషన్లో ప్రతిక్షేపించినప్పుడు 2n/4 ఇచ్చినప్పుడు 2 ఒకట్ల 2 రోజులు అని అంటే n/2 వచ్చింది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి మీడియన్ ఫార్ములా లాగా ఉంది కాబట్టి Q2 అనేది మనకి దేనికి ఈక్వల్గా ఉంది? మీడియన్కి ఈక్వల్గా ఉంది. ఇప్పుడు అలాగే మనకి ఇక్కడ Q3 మైనస్ Q1. ఇప్పుడు Q1 అంటే ఏ విధంగా తీసుకున్నాం? సేమ్. ఇప్పుడు Q3 అంటే ఏం రాస్తారు ఫార్ములా? మీరే చూడండి ఒకసారి. Q3ని Q3 ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ సేమ్ n/4 అంటే ఒక Q కాబట్టి దీనికి 3ని కనుక యాడ్ చేసుకున్నట్టు 3n/4 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H కానీ. వాడు అడగొచ్చు మిమ్మల్ని Q3 ఫార్ములా ఏంది అని అడగొచ్చు, లేదంటే Q4 ఫార్ములా ఏంది అని అడగొచ్చు. ఓకేనా? ఈ విధంగా అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎలా తీసుకోవాలి? 3 అంటే ఈ n/4కి ముందు 3 రావడమే. 2 కనుకైతే Q2 కనుకైతే ఈ n/4కి ముందు 2 రావడమే. ఇలా వస్తుంది కాబట్టి 2 ఒకటిలో 2 రోజులు వచ్చింది కాబట్టి n/2 అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది మనకు మీడియన్కి ఈక్వల్గా ఉంది. ఏది? Q2 అనేది మనకి మీడియన్కి ఈక్వల్గా ఉంది అని చెప్తాం. ఇప్పుడు Q3 కూడా మనకు తెలిసింది కదా, అది అడిగాడు క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చూడండి Q3 మైనస్ Q1 డివైడెడ్ బై 2. దీని మీద లెక్కలు ఏ విధంగా ఇస్తాడంటే చూసినట్లయితే ఇచ్చిన విలువలు ఒక దత్తాంశంలోని ప్రథమ చతుర్థాంశక విలువ ఒక దత్తాంశం డాటాలో Q1 ప్రథమ చతుర్థాంశక విలువ అంటే Q1 అనేది 24 కనుక అయితే తృతీయ చతుర్థాంశక విలువ తృతీయ అంటే Q3 అనేది 70గా కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క క్వార్టైల్ డీవియేషన్ చతుర్థాంశక విచలనం ఎంత అని అడగవచ్చు. ఈ విధంగా క్వశ్చన్ కూడా అడగవచ్చు. వాడు ఇచ్చేస్తాడు ప్రథమ చతుర్థాంశక విలువ 24 అయితే తృతీయ చతుర్థాంశక విలువ Q3 70 అయితే దాని యొక్క చతుర్థాంశక విచలనం క్వార్టైల్ డీవియేషన్ ఎంత అని చెప్పి అడగడం జరుగుతుంది. అప్పుడు దీంట్లో చూడండి, ఈ ఫార్ములాలో కనుక ప్రతిక్షేపించినట్లయితే Q3 ఎంత ఉంది మనకి ఇక్కడ? 70 మైనస్ Q1 ఎంత ఉంది ఇక్కడ? 24 కాబట్టి 70 మైనస్ 24 ఫార్ములాలో డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి Q3 ప్లేస్లో 70 పెట్టేసాం. Q1 ప్లేస్లో 24 వచ్చింది. దీన్ని కనుక చేసినట్లయితే 70లో 24 కనుక పోతే ఇక్కడ 0లో నుంచి 4 పోదు కాబట్టి ఈ పక్క నుంచి అప్పు తెచ్చుకొని, కొంతమందికి తెలియదు కాబట్టి మ్యాథమెటిక్స్ కొంతమంది అడగడం జరిగింది, అందుకోసం చెప్తున్నానండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒకటి అప్పు తీసుకుంటే ఇది 10 అవుతుంది. అప్పుడు 10లో నుంచి 4 పోతే 6 అవుతుంది. ఇక్కడ ఒకటి అప్పు తీసుకొచ్చేసాం కాబట్టి ఇక్కడ ఎన్ని మిగిలి ఉంటాయి? ఇక్కడ 6 మిగిలి ఉంటుంది కాబట్టి ఈ 6లో నుంచి 2 పోతే 4, మొత్తంగా చూసుకున్నట్లయితే 46. అప్పుడు 46 డివైడెడ్ బై 2 దీన్ని కనుక చేసినట్లయితే చూడండి, దీన్ని కూడా ఎలా చేయాలో చూడండి. 46 ఇలా తీసుకొని డివైడెడ్ బై ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇట్లా భాగించుకోండి. 2 2 4 ఓకేనా, 6 ఉంది, 2 3 6 0 వచ్చేసింది కాబట్టి ఇక్కడ వచ్చిన విలువని ఇక్కడ 23గా తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క క్వార్టైల్ డీవియేషన్ ఎంత అంటే 23. దేనికి? ఈ Q1 24 అయితే Q3 70 అయితే క్వార్టైల్ డీవియేషన్ ఎంత అని అడిగినప్పుడు
దానికి ఈ విధంగా కనుక మీరు లెక్కలు చేసి దాని యొక్క సమాధానాన్ని గుర్తించగలగాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక లెక్క చూద్దాం చూడండి. లెక్కలు అనేది అనేక రకాలుగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటా ఉండండి. చిన్న చిన్న లెక్కలే, మనకి పెద్ద పెద్ద లెక్కలు ఏమి రావు. వీలైనంతవరకు జాగ్రత్తగా చిన్న చిన్న లెక్కలు ఏ విధంగా చేయాలో చూస్తూ ఉండండి. Q1 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ Q1 ఈజ్ ఈక్వల్ టు 20 అయితే Q3 ఈజ్ ఈక్వల్ టు 40 అయితే దీని QD క్వార్టైల్ డీవియేషన్ ఎంత అని అడిగాడు అనుకోండి. ఈ విధంగా లెక్కలు ఇస్తాడు. అప్పుడు Q3 ఎంత మనకి ఇక్కడ 40, ఇచ్చిన ఫార్ములా చూడండి, Q3 మైనస్ Q1 డివైడెడ్ బై 2 కాబట్టి Q3 ప్లేస్లో 40 మైనస్ Q1 ప్లేస్లో 20, ఫార్ములా ఉన్న 2 కింద వేసుకుంటే 20 డివైడెడ్ బై 2 అంటే 2 ఒకట్లు 2 పదులు ఈజ్ ఈక్వల్ టు 10 కాబట్టి ఇది క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 10గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగానే చిన్న చిన్న లెక్కలు ఇస్తాడు కాబట్టి క్వార్టైల్ డీవియేషన్ మీద మీకు రేంజ్ మీద అడగడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంటర్ క్వార్టైల్ రేంజ్ IR, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అని అడుగుతాడు. అది ఏ విధంగా చేయాలో చూడండి. ఇప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా ఏముంది, Q3 మైనస్ Q1 డివైడెడ్ బై 2. ఇప్పుడు ఇంటర్ క్వార్టైల్ రేంజ్ యొక్క ఫార్ములా కనుక చూసుకున్నట్లయితే Q3 మైనస్ Q1. ఓకేనా. Q3 మైనస్ Q1 అంటే ఏంది, IR అంటే ఇంటర్ క్వార్టైల్ రేంజ్. ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఎంత, Q3 మైనస్ Q1. ఈ విధంగా వాడు మిమ్మల్ని ఇందాక ఇచ్చిన లెక్కల ప్రకారమే ఇప్పుడు Q3 అనేది 40, Q1 ఈజ్ ఈక్వల్ టు 20 అయితే దీని యొక్క IR ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఎంత అని అడిగితే మిమ్మల్ని క్వశ్చన్ సేమ్ అంతే. ఈ ఫార్ములా మనకు తెలుసు కాబట్టి Q3 మైనస్ Q1 40 మైనస్ 20 చేస్తే ఆన్సర్ అనేది 20 అవుతుంది. ఇదేంది, ఇది క్వార్టైల్ డీవియేషనా కాదు, ఇంటర్ క్వార్టైల్ రేంజ్. ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఈ విధంగా మనము ఇంటర్ క్వార్టైల్ రేంజ్ మీద కూడా లెక్కలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడండి అని చెప్తా ఉన్నాను. నెక్స్ట్ ఇంకొక దీనికి సంబంధించి నెక్స్ట్ ఆర్డర్లో ఉన్న స్టాండర్డ్ డీవియేషన్ చూద్దాం. సరే అండి, స్టాండర్డ్ డీవియేషన్ కాదు, కోఎఫిషియంట్ ఆఫ్, ఇందాక కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కనుక్కున్నాం అంటే వ్యాప్తి గుణకం కనుక్కున్నాం కదా. అలాగే క్వార్టైల్ డీవియేషన్ సంబంధించి కూడా కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ దీనికి సంబంధించి అంటే క్వార్టైల్ డీవియేషన్ రేంజ్ సంబంధించి అంటే క్వార్టైల్ డీవియేషన్ సంబంధించిన ఫార్ములా కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఉంది ఇక్కడ Q3 మైనస్ Q1 డివైడెడ్ బై 2 అంటాం కదా, అలా కాకుండా Q3 మైనస్ Q1 డివైడెడ్ బై Q3 ప్లస్ Q1గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా అంతేనండి. మీకు ఫార్ములా కనుక గుర్తున్నట్లయితే మీరు ఏ లెక్కైనా మీరు చేయవచ్చు. చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ Q3 మైనస్ Q1 డివైడెడ్ బై Q3 ప్లస్ Q1, ఇది గమనించుకోండి. నెక్స్ట్ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ సంబంధించి కూడా ఇందాక మనం ఏవైతే చేసామో అదే లెక్కను సేమ్గా తీసుకున్నట్లయితే ఇప్పుడు Q3 అనేది 40, Q1 అనేది 20 కనుక తీసుకున్నట్లయితే ఓకేనా. దీనికి సంబంధించి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఎంత అని అడిగితే వాడు అప్పుడు ఏ విధంగా చేయాలి, సేమ్ చూడండి, ఫార్ములా ప్రతిక్షేపించాలా. 40 మైనస్ 20 డివైడెడ్ బై 40 ప్లస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 40లో 20 పోతే 20 డివైడెడ్ బై 40 ప్లస్ 20 ఎంత 60, 0కి 0కి క్యాన్సిల్ పోతే 2/6 ఉంది. 2 ఒకట్లు 2 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. దీని కనుక మనం చేసినట్లయితే 1ని దేంతో భాగించాలి, 3తో భాగించాలి. 1 3తో పోదు కాబట్టి ముందుగా 0 తీసుకున్నాం, అప్పుడు ఇక్కడ 0 వస్తుంది. 3 3 9, మళ్ళీ 1 0 తీసేసి పాయింట్ ఉంది కాబట్టి 3 3 9 ఎన్నిసార్లు చేసిన ఆ విధంగా వస్తుంది కాబట్టి 0.33 అనేది దీని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. ఈ విధమైన లెక్కలు రావడానికి కూడా అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ డిజైల్స్ గురించి చూద్దామండి. ఒకసారి చూడండి, డిజైల్స్ అంటే ఏంటి, డెకా అంటే ఎంత, డెకా అంటే 10. ఇప్పుడు క్వార్టైల్ అంటే క్వార్టర్ అని అంటే 4వ వంతు అని అర్థం. ఇప్పుడు డిజైల్స్లో
డెసైల్ అంటే ఏం లేదు, డెకా అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. డెకా అంటే ఇది 10. నెక్స్ట్ పర్సంటైల్ అంటే పర్సెంట్ దేంతో చూపిస్తాము? 100 నుంచి మనం పర్సెంట్ తీసుకుంటాం కాబట్టి పర్సెంట్ అంటే 100, దాని నుంచి పర్సంటైలు. డెకా అంటే 10 కాబట్టి దాని నుంచి డెసైల్స్. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఫార్ములా అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డెసైల్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, డెసైల్స్ అంటే ఇందాక మనము క్వార్టైల్ డీవియేషన్ చేసేటప్పుడు క్వార్టైల్ అంటే ఎంత అంటే 4వ వంతు కాబట్టి n/4వ వంతు. ఇక్కడ డెసైల్స్ అని అంటే డెకా అంటే ఎంత? డెకా అంటే దేన్నంటాం? 10ని అంటాం కాబట్టి డెకత్లాన్ ఉంది కదా, మనకి సంబంధించి డెకత్లాన్లో ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి? 10 ఈవెంట్స్ ఉంటాయి. అదే డెకా అనే పేరు మీద ఇక్కడ డెసైల్స్ అని ఉంటుంది. అంటే ఇక్కడ క్వార్టైల్ కంటే n/4 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు డెసైల్స్కి ఎంత తీసుకుంటాం మనము? n/10 తీసుకుంటాం. n/10 తీసుకుంటాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక రాసిన ఫార్ములానే Q1కి రాసాం కదా, అలా కాకుండా ఇక్కడ డెసైల్స్కి D1 అంటే డెసైల్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటారు? D1 నుంచి D9. దీనికి సంబంధించి D1 కనుక చూసుకున్నట్లయితే సేమ్ L ప్లస్ n/10 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H. ఇది D1. అలా కాకుండా వాడు D2 అడిగినట్లయితే D2 చూడండి, D2 కనుక చూసుకున్నట్లయితే L ప్లస్ n/10 అంటే D1 అంటే D2 అంటే ఎంత రావాలి? 2 ఇంటూ n/10 2 ఇంటూ n/10 అంటే ఎంత వస్తుంది అంటే 2n డివైడెడ్ బై 10 వస్తుంది మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H కానీ. ఇక్కడే చేసేస్తాం చూడండి, 2 1లు 2 5లు. అప్పుడు ఏమవుతుంది? L ప్లస్ n/5 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H. ఈ విధమైన ఫార్ములా ఇచ్చేసి D2 గురించి అడిగేసి ఈ విధమైన ఫార్ములా అడతారు. కానీ మీరేమంటే 2n డివైడెడ్ బై 10 అని కనుక గుర్తుపెట్టుకుంటే వాడు n/5 అని ఇచ్చేస్తాడు. అప్పుడు D2 ఎంతో మీకు తెలియాలి కదా, దానికి సంబంధించి D2 ఏ విధంగా మనకి n/5 వచ్చిందో ఒకసారి ఇక్కడ గమనించుకోండి. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు D3 తీసుకుందాం. సేమ్ ఈసారి మీరే చేయాలి, నేను ఇక్కడ బోర్డు తుడిపోయే లోపల మీరే చేసేసేయండి. ఇప్పుడు నేను D3 తీసుకుంటున్నా. D3 అంటే సేమ్ L ప్లస్ n/10 అంటే D1 కాబట్టి ఇప్పుడు 3 తీసుకున్నాం కాబట్టి 3n డివైడెడ్ బై 10 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H కానీ. ఇప్పుడు D4 తీసుకోండి. D4 ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ 4n డివైడెడ్ బై 10 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H కానీ తీసుకుంటాడు. దీన్ని 2 2ల 2 5ల అప్పుడు ఏమవుతుంది? L ప్లస్ 2n డివైడెడ్ బై 5 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H కానీ ఇలా తీసుకుంటాడు 2n/5. ఇప్పుడు D5 తీసుకోండి. ఏదైనా సరే మీరు చేసేయచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఫార్ములా 1 ఇక్కడ మనం డెకా అంటే 1 డెకా అంటే n/10గా తీసుకుంటాం. D1 అయితే ఒక డిజైల్ అయితే n/10, 2 డిజైల్స్ అయితే 2n/10, దాన్ని చేస్తే n/5 వస్తుంది. ఇలా ఇప్పుడు D5 చేస్తున్నాను. L ప్లస్ చెప్పండి, ఇప్పుడు 5 కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మనకి 5n డివైడెడ్ బై 10 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H. ఇందా చేసినట్లు చేస్తే 5 1లు 5 2లు. ఇప్పుడు చూడండి, L ప్లస్ n డివైడెడ్ బై 2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H కానీ. ఇది చూడండి, చూడటానికి ఇదేంది? ఇది D5 ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H. ఇది చూడడానికి ఎలా ఉంది? మనకి మీడియన్కి ఈక్వల్గా ఉందా లేదా? మీడియన్ ఫార్ములా సేమ్ ఇదే కదా. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H కానీ. ఇది మన మీడియన్ లాగా ఉంది కదా. అక్కడ మనం క్వార్టైల్ డీవియేషన్ చేసినప్పుడు క్వార్టైల్ డీవియేషన్లో Q2 అనేది మీడియన్కి సమానంగా ఉంది. ఇక్కడ డెసైల్స్ చేస్తున్నప్పుడు D5 అనేది మీడియన్కి ఈక్వల్గా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలా.
మీడియన్కి ఈక్వల్గా డిజైల్స్లోని ఎన్నోవ డిజైల్ అంటే 5వ డిజైలు ఈక్వల్గా ఉందా, లేదా 4వదా, 3వదా, అంటే D5 D4 D3 ఇలా అడిగినప్పుడు ఏది దానికి ఈక్వల్గా ఉందో గమనించాలి. L+n/2 - CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H. ఈ విధంగా మనకి డిజైల్స్ గురించి అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ D6 చేయాలా అండి? మీరే చేయొచ్చు. D6 అంటే 6n డివైడెడ్ బై 2 అవుతుంది, 6n డివైడెడ్ బై 10 అవుతుంది. D7 కానీ అయితే 7n డివైడెడ్ బై 10 అవుతుంది. D8 కానీ అయితే 8n డివైడెడ్ బై 10 అవుతుంది. ఈ విధంగా మనము వీటన్నిటి కూడా మనం ఎంతవరకు తీసుకుంటాము? D1 నుంచి D10 వరకు లేదా D9 వరకు ఇలా తీసుకుంటాం అనమాట. D10 అంటే డెకా, ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పర్సెంటైల్. పర్సెంటైల్ అంటే ఇప్పుడు డిజైల్స్ అంటే డెకా అని చెప్పి గుర్తుపెట్టుకోమని, అంటే 10వ వంతు ఇచ్చిన అంశాల్లో అబ్జర్వేషన్లో 10వ వంతు అని చెప్పాను. ఇప్పుడు పర్సెంటైల్ అంటే ఇచ్చిన అంశాలకు సంబంధించి పర్సంటేజ్ అంటే 100వ వంతు అనేలాగా తీసుకోవాలన్నమాట. 100వ వంతు. దీన్ని కూడా మనం ఏ విధంగా చేయాలని దానికి సంబంధించిన ఫార్ములా ఏదో చూద్దాం ఇప్పుడు. దీన్ని కూడా సేమ్గా ఇప్పుడు పర్సంటైల్ చూడండి, పర్సంటైల్ P1 to P90 తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు క్వార్టైల్ అంటే n/4 అని తీసుకున్నాం, అంటే 4వ వంతు ఇచ్చిన అంశాలకి. డిజైల్స్ అంటే 10వ వంతు కాబట్టి 10 తీసుకున్నాం. పర్సంటైల్ అంటే n/100 తీసుకోవాలి. సేమ్ ఇప్పుడు చూడండి, పర్సంటైల్ P1 ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ ఎంత తీసుకోవాలి పర్సంటైల్ కాబట్టి n/100 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H. ఇప్పుడు P2 తీసుకోండి, L ప్లస్ 2n డివైడెడ్ బై 100 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H. ఇప్పుడు 2 ఒకట్లు 2 50 అంటే n/50. L ప్లస్ n/50 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కానీ I కానీ H కానీ. ఈ విధంగా చేసుకుంటా పోతే ప్రతిదానికి ఎలా చేసుకోవాలో తెలిసింది కదండి. P1 అంటే n/100, ఒక n/100. P2 అంటే 2n/100. P3 అంటే 3n/100. P4 అంటే 4n/100. ఈ విధంగా మీరు కనుక చేసుకుంటా పోతే ఇక్కడ P50 ఒకసారి చూడండి. P50 కనుక చూసినట్లయితే L ప్లస్ ఇప్పుడు P50 ఎంత అవుతుంది? 50n డివైడెడ్ బై 100 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C కనుక లేదా I కానీ H కానీ. ఇప్పుడు 51 52 L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C లేదా I లేదా H. ఇది P50. ఇది చూడడానికి ఎలా ఉంది మనకి? చూడండి, బాగా గమనించండి. ఎలా ఉంది మనకి? మీడియన్కి ఈక్వల్గా ఉందన్నమాట. మీడియన్కి ఈక్వల్గా ఉంది. ఎన్నవ పర్సంటైల్ అనేది మీడియన్కి ఈక్వల్గా ఉంటుందంటే 50వ పర్సంటైల్. P50 అనేది మనకి మధ్యగతానికి అంటే మీడియన్కి సమానంగా ఉందన్నమాట. అదే క్వార్టైల్ డివిజన్ అయితే 2వ క్వార్టైల్ అంటే Q2 అనేది మీడియన్కి సమానంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ Q2 అనేది మీడియన్కి సమానంగా ఉంటుంది. D5 అనేది మీడియన్కి ఈక్వల్గా ఉంటుంది. పర్సంటైల్లో P50 అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది? ఈజ్ ఈక్వల్ టు మీడియన్కి ఈక్వల్గా ఉంటుంది. ఇది మీరు గమనించుకోవాలా. Q2 D5 P50 అనేది మీడియన్కి ఈక్వల్గా ఉందని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇప్పుడు P90 అడిగాడు అనుకోండి, L ప్లస్ 90n డివైడెడ్ బై 100 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C లేదా I లేదా H. ఈ విధంగా మనము పర్సంటైల్కి సంబంధించి వాడు మిమ్మల్ని ఫార్ములా అడిగేదానికి అవకాశం ఉంది, లేదా P50 ఎంత, అది 50వ పర్సంటైల్ ఎంత, ఈ విధంగా అడిగేదానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఎన్నవ పర్సంటైల్ అనేది మధ్యగతానికి ఈక్వల్గా ఉంటుంది అని అడిగేదానికి అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించిన ఫార్ములాస్ అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా చేయాలి అనేదాన్ని కూడా మీరు గమనించుకోండి. ఇంకా మీకు కనుక ఎక్కువ మ్యాటర్ కనుక దొరికితే మాత్రము మీరు దాన్ని కూడా చదవండి. ఓకేనా? నెక్స్ట్ పర్సంటైల్ అయిపోయిన తర్వాత మీన్ డీవియేషన్ చూద్దాం ఇప్పుడు.